ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టం బట్ చేసుకోవడం రాదా? అయితే ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఒక ఆకు, చెక్క అండ్ 3 లవంగాలు, కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈలోపు చాలా ప్రాన్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే కొన్ని పక్కకు తీసేస్తున్నాం. ఆ మిగిలిన రొయ్యలతోనే మేము రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈలోపు వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ప్రాన్స్ వేస్తే అందులో నుంచి ఎంత వాటర్ అయితే బయటకు వస్తుంది అనమాట. ఈ వాటర్ అంతా పోయేంత వరకు వదిలేస్తే ఈలోపు మనం ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాయి కదా, అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. అవి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలన్నమాట. ఈలోపు మన ప్రాన్స్ కూడా చాలా వరకు వాటర్ అయితే పోయింది, ఇంకా మెత్తగా అయిపోయిందనమాట. అవి తీసుకొచ్చి ఇందులోకి వేసేసి మంచిగా ఉప్పు, కారం కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత నేను అటెళ్ళి ఇటు వచ్చేలోపు మా మమ్మీ అయితే వాటర్ వేసేసింది. ఇంకా వాటర్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా అండ్ నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా వేసానండి. వేసిన తర్వాత మూత పెట్టి అలా దగ్గరికి కానిస్తే ఇంత మంచిగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. కొత్తిమీర లేదు, మా ఆయన వెళ్ళి తీసుకొచ్చేసరికి కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్కి యమ్మీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన టేస్ట్ చూసి బాగుంది అని చెప్తున్నారు. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.